రామాయణ. రామాయణం అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్, ఒక రకంగా ఇండియా డిఎన్ఏ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే సీతారాములు అంటే ఎవరంటే మన ప్రతి కుటుంబంలో తల్లి తండ్రికి ఆదర్శం, తల్లి తండ్రులకి ప్రతీకాత్మకంగా సింబాలిజంగా ఉంటారు సీతారాములు. అందుకనే పెళ్ళైతే ఎవరైనా ఏమంటారంటే సీతారాముల్లా జీవించండి అంటారు. ఒక రకంగా సీతారాములు సంసారం కూడా చేసింది లేదు, అంటే భౌతికంగా సంసారం కాదు, మానసికంగా ఆత్మపరంగా సంసారం ఉండాలి. భార్యాభర్తల మధ్యన ఒక అద్భుతమైన సంబంధాన్ని, అద్భుతమైన సందేశాన్ని భారతదేశంలో ఇచ్చి ఒక సంపూర్ణ కుటుంబాలు, ఒక కుటుంబ వ్యవస్థకి పునాదే ఈ రామాయణం, సీతారాములు. కాబట్టి ఈ సీతారాముల స్టోరీని ఇప్పుడు మనం ప్రస్తుత బాలీవుడ్ నుంచి ప్రతి రీజనల్ డైరెక్టర్లు కూడా ఒక తీసేసుకుని సినిమాలు తీసేస్తున్నారు కదండి. ఇప్పుడు రామాయణ సినిమా వచ్చింది, 450 కోట్ల పైబడి బడ్జెట్లో 2 పార్ట్లుగా దీన్ని తీస్తున్నారు. అక్కడ హీరోలు ఎవరంటే రణవీర్ కపూర్, తర్వాత సాయి పల్లవి సౌత్ నుంచి. ఈ విధంగా అక్కడ యశ్, తర్వాత రకుల్ ప్రీత్ అని, తర్వాత సన్నీ డియోల్ అని, ఇంకా ఎంతోమందిని తీసి ఒక పాన్ ఇండియా కాదు గ్లోబల్ మూవీగా తీయాలనుకుంటున్నారు ఈ రామాయణం. ప్రస్తుతం ఈ రామాయణ ఈ యొక్క ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు ఈ ట్రైలరు చూడగానే ఇది ఫ్లాప్ అని డిసైడ్ అయిపోయారు ప్రజలు. అది రామాయణ స్టోరీ అయినా, ఎందుకంటే ప్రభాస్ మనకి ఈసారి ఎగ్జాంపుల్ ఉంది కదండి. ఇప్పుడు ఇది ఈ రామాయణ మూవీ ఆల్రెడీ ఫ్లాప్ అయినట్టే చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన విమర్శలను బట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ట్రైలర్, ఇప్పుడు రామాయణ సీరియల్స్ వచ్చినాయి. లేదంటే 1983లో రాజీవ్ గాంధీ అనుమతి ఇచ్చిన ఒక సీరియల్, రామాయణ సీరియల్ ప్రపంచ ప్రసిద్ధి మనకు తెలుసు. తర్వాత ఎన్డీటీవీ రామాయణ ఒకటి, తర్వాత మన హనుమాన్ మీద ఒకటి, అది కూడా రామాయణం స్టోరీయే ఎక్కువ. హనుమాన్ అంటేనే రాముడు కాబట్టి అదే స్టోరీ నడిచింది. తర్వాత రీసెంట్గా వచ్చిన సియాకి రామ్, ఇందులో సీతలో రాముడిగా పాత్రలు ధరించిన వాళ్ళని ఒక అద్భుతంగా హీరోలు, సెలబ్రిటీ బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ చేసేసుకున్నాం మనం. సీరియల్లో నటించిన మనకు తెలుసు దీపిక సిక్లియా, మనం ఎలా చూస్తాం సీతరోల్లో, ఇదనమాట. ఇప్పటికీ వాళ్ళని మర్చిపోయి ఇప్పటికీ ఎంపీ టికెట్లు అవి ఇస్తూనే ఉంటాం. అదనమాట రామాయణ సీరియల్స్తో పోల్చిన ప్రస్తుతం నితేష్ తివారీ తీసిన ఈ రామాయణం ఫ్లాప్ అయినట్టే అందరూ భావిస్తున్నారు. దాని మీద వచ్చింది ఏంటంటే, ముఖ్యంగా క్రిటిసిజం ఏంటంటే ఈ రణబీర్ కపూర్ని రాముడిగా ఎలా తీశారు. ఒక యానిమల్ మూవీ చూసిన తర్వాత ఇలాంటి హీరో, ఇలాంటి పాత్రలో ఇలాంటి సినిమాలు తీయాలా, సమాజానికి యాంటీ సోషల్గా తీసిన ఈ మూవీలు అవసరమా అనుకుంటూ మనం భావించాం. ఇలాంటి యానిమల్ మూవీలో నటించిన రణబీర్ కపూర్ని ఇప్పుడు రాముడిగా ఎవరు చూడగలుగుతారండి? అది కూడా భారతీయులు. రాముడు పాత్రలోనూ సీత పాత్రలో ధరించిన వాళ్ళని ఇక ఆదర్శంగా ఉండాల్సిందే వాళ్ళు. ఒకప్పుడు ఎన్టీఆర్ మనం మర్చిపోకూడదు. ఎన్టీఆర్ సీఎం ఎందుకు అయ్యారంటే ఆయన రాముడి పాత్ర నటించేటప్పుడు ఆదర్శవంతంగా తీసేవాడంట. చెడు అలవాట్లకి దూరంగా కనీసం ఉపవాసాల్లో ఉండి చేసేవారు. ఈ రణబీర్ కపూర్ని యానిమల్ సినిమాలో చూసిన తర్వాత ఇక్కడ ఎలా చూడగలుగుతారు? కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రాముడిగా. కాబట్టి రాముడి పాత్రే పోయిందంటే ఇంకా సినిమా ఫ్లాపేనండి నా దృష్టిలో. తర్వాత సాయి పల్లవి సీతగాన అంటే సాయి పల్లవి గ్రేట్ హీరోయిన్ అవ్వచ్చు, ఎన్నో నేషనల్ అవార్డులు రావచ్చు, ఏదైనా రావచ్చు, సౌత్లో తిరుగులేని హీరోయిన్. ఇప్పటివరకు బికినీళ్ళు ధరించలేని స్త్రీ కూడా తిరుగులేదు, ఆ విషయంలో మాత్రం తప్పుపట్టలేదు. కానీ సీత పాత్ర అండి అది. సీత అంటే అసలు నిజంగా చెప్పాలంటే శ్రీరాజగోపాలాచారి రామాయణంలో ఆయన రామాయణంలో చెప్తాడనమాట, ఫెమనైన్ బ్యూటీ. అసలు ఆ పదాలు అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఫెమనైన్ బ్యూటీ ఆఫ్ ఉమెన్హుడ్. భారత స్త్రీమూర్తికి ఒక ఆదర్శవంతమైన స్త్రీగా సీత ఉంటుందన్నమాట. ఒక అద్భుతమైన సౌందర్య రూపం. ఆవిడ సౌందర్యమే ఆవిడికి శత్రువు అయింది కూడా సీతకి. ఒక సామెత కూడా ఉంటుంది, సీత పాత్ర అద్భుతమైన తల, అద్భుతమైన ఆహార్యం, అమ్మగా ఊహించుకుంటారు సీతని. అంత అందం ఉండాలన్నమాట. మరి సాయి పల్లవి ఎక్కడ సరిపోతుందండి? సీరియల్లో సీతలుగా నటించిన వాళ్ళ ముందు కూడా సాయి పల్లవి సరిపోదు. కాబట్టి సాయి పల్లవిని సీతగా ఊహించుకుంటలే. ఆవిడ పక్కన ఊర్మిళగా నటించిన అస్సాం ఒక డ్యాన్సర్ని బాగా చూస్తున్నారు, అదే ఈవెంట్ పెట్టవలసిందే అని. అందుకని సాయి పల్లవి సీతగా అక్కడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. తర్వాత రణబీర్ కపూర్కి సాయి పల్లవికి కెమిస్ట్రీ కూడా కుదరలేదు. కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ అవ్వబోతుంది. తర్వాత హనుమాన్ పాత్ర ఎవరు అనేది ఇంకా మనకి రివీల్ చేయలేదు. కానీ ఒకటి, ప్రభాస్ సినిమాలో హనుమాన్ని పెట్టిన విధానం ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. హనుమాన్ పాత్ర అంటేనే ఒబామా హనుమాన్ ఫోటో పెట్టుకుంటారు అక్కడ. రామాయణం రాముడుని రామ భక్తుడు హిందువు కాపాన హనుమాన్ పాత్ర అనేది
ఒక సైకలాజికల్గా ఒక మానవుడు ఎలా జీవించాలో చెప్పే పాత్ర అన్నమాట హనుమాన్ పాత్ర. ధైర్యానికి, కరేజ్కి, వేలర్కి, రామ భక్తికి ఒక నిదర్శనం. మరి అలాంటి హనుమాన్ ఎలా పెట్టారో చూడకుండా సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా అనిపిస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన యొక్క తివారీ అంటున్నారన్నమాట, ఇది హాలీవుడ్ మూవీ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ గ్లేడియేటర్ లాగా ఉంటుంది. అంటే అసలు మీరు తీసింది హాలీవుడ్ కోసమా, బాలీవుడ్ కోసమా? అంటే భారతీయుల కోసం చూసావు, ప్రపంచం కోసం తీసా. ఓకే, ప్రపంచంలో రామాయణం పాపులర్ అవ్వాలని నువ్వు తీసి ఉండొచ్చు, నీ ఇంటెన్షన్ అది అయ్యి ఉండొచ్చు, నీ ఇంటెన్షన్ కరెక్టే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, భారత సంస్కృతిని ప్రపంచానికి చూపించడం అంటే ప్రపంచంలో మ్యూజికల్ డైరెక్టర్ తీసి వాళ్ళ సంస్కృతిలో భాగంగా దీన్ని వాళ్ళ హీరోల రూపంలో, వాళ్ళ మ్యూజిక్ రూపంలో నువ్వు చూపిస్తే ఇంకా భారతీయ సంస్కృతిని ప్రపంచీకరణ ఎక్కడ చేస్తావు నువ్వు? కాబట్టి నువ్వు ఫెయిల్ అయినట్టే. కాబట్టి భారత్ని ఇప్పుడు విశ్వగురు అని పిలుస్తున్నారు మోడీ గారు. విశ్వగురు అంటే అది కూడా రామాయణం ప్రపంచ భాషలో ఆల్రెడీ ట్రాన్స్లేట్ అయింది. నువ్వేం చేయక్కర్లేదు. ఇక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గ్లేడియేటర్ లాగా ఈ రామాయణం మ్యూజిక్ని అలా మార్చేసి నువ్వు ఆల్రెడీ రామాయణాన్ని రామాయణంలాగా భారత సంస్కృతి భాగంలో తీస్తే అది ప్రపంచానికి పరిచయం చేస్తే అది నువ్వు హీరో, లేకపోతే ఇక్కడ కాదు. కాబట్టి యు ఫెయిల్డ్ అని చెప్పొచ్చు. తర్వాత డిజైనర్ బ్లౌజులు. లారా దత్తా ఇప్పుడు కైకేయిగా నటించింది. మొత్తం వాల్మీకి రామాయణం, కమ్మన్ రామాయణం, తర్వాత తులసీదాస్ రామాయణం, మూల రామాయణం, ఏ రామాయణం నువ్వు చదివినా అక్కడ అందులో ఉండేది కథ ఒకటే, మూల కథ. ఈ కథలో నాటకీయతని డ్రామాటిక్గా చేసింది కైకేయి పాత్ర. మనకి గుర్తుపెట్టుకోవాలి, కైకేయి తర్వాత శూర్పణఖ. ఈ పాత్రలో కైకేయి పాత్ర చాలా చాలా కీలకం. రాముడికి అత్యంత ప్రీతిపాత్రమైన తల్లులు 3 తల్లుల కౌశల్య కాదు, కైకేయి. గుర్తుపెట్టుకోవాలి, కైకేయి వల్లే రామాయణం రాముడు గొప్పతనం బయటకు వచ్చింది. కైకేయిని రాముడు తిట్టడు. కైకేయి లేకపోతే రావణుడు ఎక్కడ చచ్చిపోతాడని రాముడు మళ్ళీ వచ్చి అయోధ్య తిరిగి వచ్చిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఫస్ట్ కైకేయినే ఆవిడ కాళ్ళకి దండం పెట్టి, అమ్మ నువ్వు పంపకపోతే లోక కళ్యాణం లేదు, రావణుడు చచ్చిపోడు, నువ్వే నాకు మేలు చేసావమ్మా, ఈ రాముడు ఈరోజు ఇంత కీర్తి వచ్చిందంటే కైకేయి వల్లే, లేకపోతే కైకేయి చేయకపోతే నేను వెళ్ళను కదా లోకానికి. కైకేయి ఎంత ప్రాముఖ్యత పాత్ర అండి. కానీ అదే కైకేయి లారా దత్త మిస్ యూనివర్స్ నటిస్తే ఆవిడకి డిజైనర్ బ్లౌజులు దొరికారంట. త్రేతాయుగంలో డిజైనర్ బ్లౌజులు ఏంటి బాబు, డిజైనర్ శారీలు ఏంటి? ఇది ఎంతటి దారుణం అండి. అలా తీయాలి కదండి సినిమాని, సీరియల్గా. ఇప్పుడు త్రేతాయుధం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మైథాలజీ. భారత మైథాలజీ రూపంలోనే ప్రజలకు అందించాలి. నువ్వు ఇప్పుడు అలా జీన్ ప్యాంట్లు వేసి రాముడు తీయలేవు కదా. అలాగే ఆవిడకి డిజైనర్ బ్లౌజులు వేయడం ఏంటండి, మినిమమ్ అది జాగ్రత్తగా తీయాల్సింది. తర్వాత రామ సీత పాత్రలతో ఆటలు ఏంటండి మీకు? ఒకటండి, మీరు కమర్షియల్ కథలు తీయొచ్చు. కథని ఇప్పుడు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు దళపతి తీశారంటే తమిళనాడులో జాగ్రత్తగా తీస్తే, మమ్ముట్టిని మనకి ఇళ్ళ పెట్టి తీస్తే అక్కడ ఒక కర్ణుడు స్టోరీ తీసుకున్న, దుర్యోధనుడు స్టోరీ చాలా జాగ్రత్తగా పెట్టినట్టు కూడా లేదు. అలా మీరు ఏదైనా తీసుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా రాములు సీతలు తెచ్చి యానిమల్ సినిమాలు తీసుకొచ్చిన వాళ్ళనే అసలు సీత పాత్రకు అసలు సూటబుల్ కానీ సాయి పల్లవిని అక్కడ పెట్టి ఇష్టం వచ్చినట్టు చెట్టి ఏఐలు డిజైనరు గ్రాఫిక్స్ పెట్టేసి రామాయణాన్ని ముద్దించే దాని బదులు రీసెంట్గా వచ్చిన నరసింహ మూవీ బెటర్ కదా ఆ సీరియల్ని. కాబట్టి మీరు కథాంశం 450 కోట్లు, మిలియన్స్, $500 మిలియన్ ఇవి పెట్టి గొప్ప మూవీ కంటే రామాయణ కథే దొరికిందండి మీకు. రామాయణ కథని రాముడు సీతలాగే జాగ్రత్తగా తీయండి, ఏమీ అవ్వదు. చాలా సింపుల్ స్టోరీ తీసిన రామ కథలని రక్తి కట్టించగలిగితే ఆల్మోస్ట్ వెళ్ళిపోద్ది. ఒక బుర్రకథ చెప్పే ఒక చక్కగా సాగంటి లాంటి వారు కూర్చుని చెప్పినా రామాయణం చూసేస్తాం మేము. నువ్వు ఇంత పెట్టి తీయాల్సిన అవసరం, దాన్ని కథ అంతా డిస్టార్ట్ చేసి జెన్ ఆల్ఫాకి రాముడు డిసిప్లిన్ క్రమశిక్షణ ఇవ్వగలిగే విధంగా ఏదైనా తీస్తే కథ ఆదరించడం. ఇప్పుడు ట్రైలర్తోనే రామాయణ మూవీ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దీని అంతా పరిశీలించి ఈ డిజైనర్ బ్లౌజులు ఇవన్నీ రామాయణానికి అనుకూలం. కమ్మన్ రామాయణ, తర్వాత తులసీదాస్ రామాయణం, మొల్ల రామాయణం, ముఖ్యంగా వాల్మీకి రామాయణాలను దగ్గర పెట్టుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అక్కడ ఎక్స్పర్ట్స్ లేకపోతే ఆధ్యాత్మికవేత్తలను పెట్టి ఈ సినిమాని పరిశీలించి రామ కథని ఏ విధంగానైనా డిస్టార్ట్ చేసి ఉంటే దాన్ని తీసేసి అవసరమైతే సినిమాని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉండాలనే నాలాంటి వాళ్ళు కోరుకుంటాను.